నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ దుర్గా ప్రసాద్. ప్రస్తుతం మనతో జగ్గయ్యపేట తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అలాగే మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. ప్రత్యేకంగా ఆంధ్రప్రభ జిల్లా డిజిటల్ ఛానల్ ప్రారంభించినందుకు మేనేజ్మెంట్కి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా వారికి అభినందన చేస్తూ ఈ ఛానల్ వల్ల సమాజానికి బాగా మేలు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. సార్, ఇప్పుడు చూసుకుంటే మీ ఇంటికి వెళ్ళే దారిలో ఒకవైపు సిద్ధం అని ఉంది, ఇంకోవైపు సై అని ఉంది. అదేవిధంగా ఇప్పుడు సేవా కార్యక్రమాలు చూసుకుంటే మీరేమో విందు భోజనం పెడుతుంటే వాళ్ళేమో మాంసాహారం పెడుతున్నారు. అంటే ఇప్పుడు మీరు ఇవి ఒక పక్కన సిద్ధం, ఇంకో పక్కన సై, అంటే ప్రతి విషయంలోనూ పోటాపోటీకి వెళ్తున్నారు. దీని గురించి మీరు ఏమంటారు సార్? వాళ్ళు సిద్ధమని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా చెప్తే మేము సంసిద్ధంగా ఉన్నాం, సై అని చెప్పి మా క్యాడర్ మొత్తం కూడా అన్ని విషయాలు సిద్ధంగా ఉన్నాం. ఎటువంటి విషయాలు కాకపోతే వాళ్ళు కొన్నిట్లో వాళ్ళే గొప్పవాళ్ళు. ఎందుకంటే అవినీతిలో, అరాచకాల్లో, కబ్జాల్లో వాళ్ళు మంచి సిద్ధంగా ఉంటే గొప్పవాళ్ళు కావచ్చు. మిగిలిన విషయంలో సేవ చేయడంలో కానీ ప్రజా ఆదరణ కానీ మేము ఉన్నాం. తప్పకుండా రాబోయే రోజుల్లో తప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారం వస్తుంది. తెలుగుదేశం పార్టీ తప్పుడు గెలుస్తాం. తప్పకుండా ధర్మం గెలుస్తుందని చెప్పి మాకు పూర్తి నమ్మకం ఉంది. సార్, ఇప్పుడు గతంలో మీరు 2 సార్లు ఎమ్మెల్యేగా చేశారు. అప్పటికి ఇప్పటికీ జరిగిన అభివృద్ధి కావచ్చు, సంక్షేమం కావచ్చు, అదేవిధంగా మీరు చేసిన అభివృద్ధి కావచ్చు, అలాగే ఇప్పుడు మీరు ఏం చేయాలనుకుంటున్నారు, అలాగే మీ నియోజకవర్గానికి ఏం కావాలనుకుంటున్నారు, వస్తే మీరు గెలిస్తే ఏం చేయాలనుకుంటున్నారు? తెలుగుదేశం ప్రభుత్వ అధికారం ఉన్నప్పుడు అన్ని గ్రామాల్లో కూడా సీసీ రోడ్స్ కావచ్చు, డ్రైనేజెస్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ అన్ని విధాలు కూడా వ్యవసాయ రంగం కావచ్చు, అటు విద్యారంగం కావచ్చు, మరి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా తెలుగుదేశం హయాంలో చేసాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎక్కడ గ్రామాల సిమెంట్ రోడ్ వేయడం కానీ, డ్రింకింగ్ వాటర్ స్కీము స్ట్రెంగ్తనింగ్ చేయటం కానీ, కొత్తగా ఇరిగేషన్ స్కీమ్స్ ఉన్న స్కీమ్స్ కూడా కంచెల వేదాద్రి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము దేవుని వెంకటరమణ గారు టైంలో మేము ప్రారంభిస్తే ఇప్పుడు చివరికి దాని మెయింటెనెన్స్ కూడా లేదు. మేము ముత్యాల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ స్టార్ట్ చేస్తే వాళ్ళు దాన్ని తీసుకొచ్చి వేదాద్రి షిఫ్ట్ చేశారు. అది కూడా చేయకుండా అట్ట ఉండిపోయినాయి. టిట్కో హౌసింగ్ 3300 ఇళ్ళు టౌన్లో కడితే ఎన్నికల ముందు వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా లెటర్ ఇచ్చారు, మాకు ప్రభుత్వం వచ్చాక ఉచితంగా ఇస్తామని చెప్పి. ఇంతవరకు దాన్ని హ్యాండ్ ఓవర్ చేయాలి. మరి వాళ్ళు తప్పకుండా టిట్కో హౌసింగ్ కూడా మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా చంద్రబాబు ముఖ్యమంత్రిగా అయ్యాకే తప్పకుండా టిట్కో హౌసింగ్ చేస్తాం. వేదాద్రి లిఫ్ట్ స్కీమ్ ద్వారా వ్యవసాయదారు పూర్తిగా నీరు అందిస్తామని చెప్తా ఉన్నాం. సార్, ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019లో ఎలక్షన్లో గెలిచిన తర్వాత ఆయన చేసిన అభివృద్ధి, సంక్షేమం, అదేవిధంగా ఇప్పుడు ఆయన చేస్తున్న కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు కావచ్చు, నాడు నేడు కావచ్చు, వీటి మీద మీ అభిప్రాయం ఏంటి సార్? నాడు నేడు అని చెప్పి చెప్తున్నారు కానీ దాడులు చేసింది కాంపౌండ్ వాల్స్ తప్ప ఏమీ చేయాల. ప్రభుత్వ పాఠశాల స్ట్రెంగ్త్ తగ్గిపోయింది. విలీనం పేరుతో డిఎస్సి లేకుండా కొత్త పోస్టులు లేవు. మరి ఈ విధంగా గవర్నమెంట్ స్కూల్ స్ట్రెంగ్త్ లేకుండా ప్రైవేట్ స్కూల్ పెరగడం, ఎక్కడ డిఎస్సి లేకుండా ఏ విధంగా ప్రభుత్వ పాఠశాలను డెవలప్ చేస్తారనేది ఓన్లీ ఆ స్కూల్స్ నాడు నేడుని పెట్టి వాళ్ళ తాబేదారులకి డబ్బులు ఇవ్వడం కోసం తప్ప వీళ్ళు చేసింది ఏమీ లేదు నాడు నేడులో కూడా. అయితే ఇప్పుడు వై నాట్ 175 అనే ఒక నినాదంతో అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు. సిద్ధం సభలతో సిద్ధంగా ఉన్నామంటున్నారు. వచ్చేది మా ప్రభుత్వమే, తెలుగుదేశం ఇప్పుడు వచ్చేది లేదు, తెలుగుదేశం భూస్థాపితం అవడం ఖాయం అని చెప్పేసి ఇప్పుడు ప్రతి నియోజకవర్గం ఇన్ఛార్జీలకి అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కూడా చెప్పడం జరుగుతుంది. అంటే దీన్ని ఎలా పరిగణిస్తారో ఏం చెప్తారు? వాళ్ళు వై నాట్ 175 అని చెప్తున్నారు. నిజంగా ఏ విధంగా అంటే ఇప్పుడు రాష్ట్రం చూస్తే అన్ని వర్గాల ప్రజలు అంటే అటు వ్యవసాయదారులు కావచ్చు, యువత కావచ్చు, మహిళలు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, అందరూ ఇబ్బంది పడుతూ ఉన్నారు. అదేవిధంగా అన్ని రంగాలు దెబ్బతినిపోయినాయి. పారిశ్రామిక రంగం కావచ్చు, ఐటీ రంగం కావచ్చు, వ్యవసాయ రంగం కావచ్చు, ఉపాధి, రవాణా రంగం, భవన నిర్మాణ రంగం అన్నీ కూడా అన్ని రంగాలు దెబ్బతినిపోయి అన్ని వర్గాలు ఇబ్బంది పడతా ఉంటే ఏ విధంగా ఓట్లేస్తారు? వాళ్ళు చెప్పేది నవరత్నాలు ఇస్తున్నావు, నవరత్నాలు నువ్వు ఇచ్చి అమ్మఒడి ఇస్తున్నావు, లేక జగన్ అన్నా ఇస్తున్నావు. మా ప్రభుత్వం ఉన్నప్పుడు చదువుకున్న కాలేజీ పిల్లలు 2 ముగ్గురున్నా ఇంట్లో కుటుంబం అందరికి ఇచ్చాం. వీళ్ళు ఒక్కడికి ఇస్తూ ఉంటే ఆ డబ్బులు వాళ్ళు కట్టకపోవడం వలన కాలేజీ పిల్లలు ఒక డ్రాప్ అవుట్ అవుతున్నారు, లేక డబ్బులు కట్టకపోవడం, టీసీలు ఇవ్వడం, ఫైల్ లేని పిల్లలకి డబ్బులు ఇవ్వట్లేదు. అదే పీజీ పిల్లలకు కూడా పీజీ రియంబర్స్మెంట్ లేదు. తర్వాత మా ప్రభుత్వం ఉన్నప్పుడు చదువుకున్న తర్వాత వాళ్ళకి శిక్షణ ఇస్తా ఉన్నాం, ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ కోసం వేసేవాళ్ళు. ఎటువంటి ట్రైనింగ్ లేదు, విదేశీ విద్య లేదు, జాబ్ క్యాలెండర్ తప్ప వాలంటీర్స్ జాబ్ తప్ప వాళ్ళు ఇచ్చిన జాబ్సే లేవు.
మరి ఈ విధంగా యువతకి ఉద్యోగాలు లేవు. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్ కూడా ఇవ్వకుండా, వాళ్ళు దాచుకున్న డబ్బులు కూడా ఇవ్వకుండా ఉద్యోగస్తులు యాంటీగా ఉన్నారు. వ్యాపారం చాలా ఘోరంగా ఉంది. ఇసుక విషయంలో రవాణా కార్మికులు, అదే మన భవన నిర్మాణ కార్మికులు, బిల్డింగ్ వర్కర్స్ అందరూ కూడా ఫస్ట్ 3 ఏళ్ళు ఏమాత్రం కూడా శాండ్ దొరక్క, ఇప్పటికి కూడా శాండ్ ధర మేము ప్రభుత్వం ఫ్రీగా ఉంటే వాడు శాండ్ ధర పెంచడం వల్ల, శాండ్ ధర డబ్బులు కట్టడం వల్ల టిప్పలు లారీలు ఇతర రాష్ట్రాలకు పోతున్నాయి. పనులు లేక చాలామంది ఇబ్బంది పడతారు. అక్కడ భవన నిర్మాణ కార్మికులు. రవాణా రంగం కూడా ఇండస్ట్రీస్ బాగుంటే రవాణా రంగం బాగుంటుంది. అటువంటి రవాణా రంగం లేదు. లారీ వాడు కావచ్చు, ఆటో వాడు కావచ్చు, జీపులు కావచ్చు, ట్రావెల్స్ కావచ్చు, కార్లు అందరూ కూడా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఏ విధంగా మరి ఈ విధంగా ఉంటే డ్వాక్రా మహిళలకు కూడా వాడు చెప్పేదానికన్నా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే వడ్డీ తప్ప రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ ఇవ్వటం, అధిక వడ్డీ వసూలు చేస్తున్నారు. అంటే అందరూ ఇబ్బంది పడతా ఉంటే ఏ విధంగా వైనట్ 175 గొప్ప చేతులు తప్పకుండా మాకు 150 సీట్స్ పైన మేము తప్పకుండా గెలుస్తాం. సార్, ఇప్పుడు జనసేన తెలుగుదేశం పొత్తులో భాగంగా ముందుకు వెళ్తాం అంటే వైఎస్ జగన్ని గద్దె దించడానికి మాత్రమే కూటమితో వస్తున్నామని చెప్పేసి అటు పవన్ కళ్యాణ్, ఇటు చంద్రబాబు కూడా చెప్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు సీనియర్ నాయకులు ఇటు తెలుగుదేశం పార్టీలో పొత్తు వద్దు, డైరెక్ట్గానే వెళ్దామని చెప్పేసి అంటున్నారు. అలాగే కొంతమంది అయితే అసంతృప్తితో కూడా ఉన్నారు. అంటే సీట్ల విషయంలో అయితే సర్దుబాటు ఇంకా కాలేదు, ఇంకా ఒక్క విడత కూడా అది ఇంకా చెప్పడం జరగలేదు. అక్కడక్కడ అది మాదంటే ఇది మాదంటే అని చెప్తున్నారు తప్ప ఇంకా ఏది ఒక కొలిక్కి రాలేదు. దీని గురించి మీరేమంటారు? అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కూడా దీన్ని ఆసరాగా తీసుకుని వాళ్ళకే పొత్తు లేదు, ఇంకా ఒక జాబితా కూడా విడుదల కాలేదు, వాళ్ళేమో 2 సీట్లు అనౌన్స్ చేసుకుంటే అధికారికంగా వీళ్ళు 2 సీట్లు అనౌన్స్ చేసుకున్నారు, పొత్తు ధర్మం కూడా పాటించట్లేదని చెప్పేసి అటు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అంటున్నారు. ఇంకా జనసేన తెలుగుదేశం పొత్తుతో పాటు బీజేపీ ఉందా లేదా అనేది ఇంకా క్వశ్చన్ మార్క్గానే ఉంది. దీని గురించి మీరు ఏమంటారు? జనసేన తెలుగుదేశం విషయానికి అటు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్కి పూర్తి అవగాహన ఉంది. మా క్యాడర్ కూడా నాకు చెప్పుకుంటారు, ఎటువంటి ఇబ్బంది రాదు. సరే, బీజేపీ దాని విషయం మీద మా అధిష్టానం నిర్ణయించుకుంటారు. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి తెలుగుదేశం కుటుంబ సభ్యులు కూడా సిద్ధంగా ఉన్నారు తప్ప దాని ఎటువంటి ఆలోచన లేదు, వేరే ఆలోచన లేదు. ఇప్పుడు జనసేన తెలుగుదేశం పొత్తు లేకపోతే తెలుగుదేశం పార్టీ గెలవడం కష్టం అంటారా? అదేం లేదు, గెలుస్తాం. కాకపోతే ఏంటంటే ఈ రోజుల్లో ఎటువంటి ఛాన్స్ కూడా, ఒక్క ఛాన్స్ కూడా వేరే వాడు ఇవ్వకూడదు. ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని గద్దె దింపాలి, ప్రజలకు సంతోషం కలగాలి, ప్రజలందరూ కూడా మంచి సుపరిపాలన ఇవ్వాలి. కాబట్టి అటు పవన్ గారి ఆలోచన కావచ్చు, బాబు గారి ఆలోచన కూడా ఒకే ఆలోచన ఉన్నారు. కాబట్టి కలిసి ముందుకు పోతా ఉన్నాం, తప్పకుండా కలిసిపోతాం, తప్పకుండా ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. అయితే ఇప్పుడు ఈ 4.5 నెలల పాలనలో జగన్ విషయంలో కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు నారా లోకేష్ 2019 నుంచి కూడా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంటూ తిరుగుతున్నారు. అటు ఆ ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం మీద, అలాగే లోకేష్ మీద మీ అభిప్రాయం ఏంటి సార్? ప్రజెంట్ ప్రభుత్వం అనేది విషయానికి వస్తే ఇప్పుడు నిజంగా వాళ్ళ బాబాయ్ చనిపోయాడు. వాళ్ళ బాబాయ్ చనిపోతే ఫస్ట్ పేపర్లో రాశాడు గుండెపోటు అన్నారు, దాని చివరికి గొడ్డల పోటు తెలిసింది. నిజంగా ఒక ముఖ్యమంత్రి బాబాయ్ చనిపోతే, సాక్షాత్ స్వయం బాబాయ్ చనిపోతే ఇంతవరకు కేసు తేల్చకుండా, మరి నిజంగా అది పెద్ద కష్టమే కాదు. ఆ విధంగా ఏ విధంగా ఉంది ఈ అవస్థ అనేది అర్థమవుతూ ఉంది. అదేవిధంగా సెంట్రల్ లెవెల్లో సిబిఐ అనేది పెద్ద మంచి వ్యవస్థ. అటువంటి సిబిఐ వాళ్ళ మీద, సిబిఐ అధికారుల మీద కేసులు పెట్టారు. అంటే ఏ విధంగా వ్యవస్థని ఏ విధంగా మేనేజ్ చేస్తున్న విషయం అర్థమవుతూ ఉంది. మా లోకేష్ అధికారం ఉన్నప్పుడు ఐటీ రంగం కావచ్చు, అదేవిధంగా గ్రామీణ వ్యవస్థ కావచ్చు, రూరల్ డెవలప్మెంట్, వాటర్ డెవలప్మెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా చక్కగా చేస్తే ఎక్కడ కూడా ప్రజలు ఏమాత్రం కూడా అతని గురించి కామెంట్ చేయాలి. ఈరోజు నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా తిరగడం వల్ల పూర్తిగా అవగాహన ఉంది. చాలా ఛాలెంజ్గా కన్స్ట్రక్టివ్ ముందు పోతారు. తప్పకుండా జగన్కి మా యొక్క లోకేష్ బాబుకి ఏమాత్రం కూడా పొంతం లేదు. మంచి నాయకుడు, ఆలోచన నాయకుడు. ఇప్పుడు యువగలం పాదయాత్రతో లోకేష్ అయితే శ్రీకాకుళంలో ఒక ముగింపు సభ పెట్టారు. దాంట్లో రెడ్ బుక్ గురించి, అలాగే ఇప్పుడు శంకరరామం ఇప్పుడు జరుగుతున్న దాంట్లో కూడా ఆ రెడ్ బుక్ గురించి ప్రస్తావిస్తూ వస్తున్నారు. దీని గురించి మీరేమంటారు? రెడ్ బుక్లో ఎవరైతే ఓవర్ యాక్షన్ చేశారో కొంతమంది అధికారులు వైసీపీ పార్టీ కార్యకర్తలాగా మా కార్యకర్తల మీద, మా నాయకుల మీద కేసులు పెట్టడం, దాన్ని ఎవరైతే ఇబ్బంది పెట్టారో అటువంటి వాళ్ళ మీద కొన్ని పేర్లు రాసుకున్నారని చెప్పాడు. వాళ్ళ మీద తప్పకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. చివరిగా ఒక ప్రశ్న సార్, మీ ప్రాంత ప్రజలకు, అలాగే మీ నియోజకవర్గ ప్రజలకు, మీ జగ్గయ్యపేట వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళకి ఏం పిలుపునిస్తారు ఈ ఎలక్షన్స్లో? ముఖ్యంగా వ్యవసాయ రంగానికి విషయం చెప్తే, మాది రాష్ట్రం డివైడ్ అయిన తర్వాత థాయిలాండ్ అవడం, తెలంగాణ నుంచి మొత్తం సాగర్ అవడం, తెలంగాణ ఆంధ్ర రావాలి లాస్ట్లో ఉన్నాం. అటువంటిది మా నాయకుడు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం హయాంలో ఉన్నప్పుడు ముత్యాల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ శంకుస్థాపన చేస్తే
ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని షిఫ్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి పెళ్లి కానుక అని చెప్పి యాదాద్రిలో శంకుస్థాపన చేశారు. ఎంతవరకు పనులు జరగ. మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ని కంప్లీట్ చేసి వ్యవసాయ రంగం వ్యవసాయదారులందరూ కూడా నీరు అందిస్తూ చేస్తామని చెప్తా ఉన్నాం. అదేవిధంగా టౌన్లో మా ప్రభుత్వంలో ప్రారంభించి 3,300 ఇళ్ళు కట్టాం. దాని పూర్తిగా 90% అయిపోయింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు పూర్తిగా పక్కన పడేశారు. వాళ్ళకి తప్పకుండా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత టిట్కో హౌసింగ్ కూడా హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పాను. అదేవిధంగా ఇనామ్ ల్యాండ్స్ చాలామంది జగ్గయ్యపేటలో అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇనాం భూములు రిజిస్ట్రేషన్లు అవ్వక తనఖా పెట్టుకోవడం ఇబ్బంది చాలామంది ఇబ్బంది పడుతున్నాం. అటువంటి ఇనామ్ ల్యాండ్స్ కూడా మేము గతంలో అసెంబ్లీలో మాట్లాడాం. ఆ ఇనామ్ ల్యాండ్స్ లబ్ధిదారులు ఇంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ భూమి ఓనర్లకు వాళ్ళకి రిజిస్ట్రేషన్ జరిగే విధంగా మేము మా అసెంబ్లీ ద్వారా వాళ్ళకి అండగా ఉంటాం. అదేవిధంగా చుట్టుపక్కల ఇండస్ట్రీస్ తీసుకొచ్చి ఇక్కడ యువతకు ఉద్యోగాలు ఉపాధి అవకాశం కల్పించడం మేము చేస్తాం. సార్, ఇప్పుడు మీ ప్రాంతంలో మీరే ఫస్ట్ అయితే ఈ అన్న క్యాంటీన్లు అయితే పెట్టడం జరిగింది. ఇప్పుడు దాని గురించి మీరు ఏమంటారు సార్? తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు అన్నా క్యాంటీన్ 5 రూపాయలకి భోజనం 5 రూపాయలు టిఫిన్ ఏర్పాటు చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్ రద్దు చేశారు. దాన్ని మా దృష్టిలో చాలామంది అన్నా క్యాంటీన్ ఉంటే చాలామంది ఇబ్బంది పడుతున్నారు, అన్నా క్యాంటీన్ లేకపోవడం వల్ల చెప్పి మా దృష్టికి వస్తే దాన్ని మేము అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసాం. దానివల్ల చాలామంది సుతారు పని చేయడానికో లేక హాస్పిటల్ పనికో బ్యాంక్ పనికో ఆడవాళ్ళు మగవాళ్ళు చాలామంది వస్తున్నారు. వాళ్ళందరికీ కూడా 5 రూపాయలకి మంచి భోజనం ఏర్పాటు చేయడం వలన చాలామంది హ్యాపీ ఫీల్ అవుతున్నారు. తప్పకుండా మళ్ళా మా ప్రభుత్వం వచ్చి అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసినందుకు కూడా ఇది అన్నా క్యాంటీన్ కొనసాగిస్తాం. దీన్ని చాలామంది సహకరిస్తూ ఉన్నారు. ఎవరు మరి దాతలు లేనప్పుడు మేము స్వయంగా పెడతాను, ఎక్కువ శాతం మేము పెడతా ఉన్నాం. కొంతమంది సహకరించిన వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 2014లో ప్రవేశపెట్టిన ఈ అన్నా క్యాంటీన్లు 2019లో జగన్ తీసేయడం ఎలా ఖండించారు? అలాగే ఇప్పుడు వచ్చిన తర్వాత ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? తప్పకుండా మళ్ళా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 పూట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఈవినింగ్ మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ డిన్నర్ కూడా ఏర్పాటు చేసాం. అదేవిధంగా మా నాయకుడు చెప్పి చంద్రబాబు నాయుడు గారితో గతంలో ఏదైతే అన్నా క్యాంటీన్ చేసామో అదే విధంగా కొనసాగిస్తాం. అయితే ఇక్కడ జగ్గయ్యపేట ప్రాంత ప్రజలకైతే పూర్తి ధీమా అయితే చెప్తున్నారు. నన్ను గెలిపిస్తే ఇక్కడ మొత్తం సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, అలాగే సేవా కార్యక్రమాలతో ముందుకు వస్తామని చెప్పేసి ఈయన పిలుపునిచ్చారు. అయితే మరిన్ని విషయాల కోసం మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఆంధ్రప్రభ. కెమెరామెన్ ప్రసాద్తో దుర్గాప్రసాద్, జగ్గయ్యపేట నుంచి.